ఒంటరిగా నుండుట మంచిది కాదు. అందుకే వివాహ వ్యవస్థను ఇదిగో దేవుడు ఆదికాండములో ఏర్పాటు చేశాడు. మరలా ముగింపులో కూడా ఇందాక క్రైస్తవ సంఘ క్రమశిక్షణ ప్రకారం కొన్ని నియమాలు చేశాం. వధువు వస్తున్నప్పుడు లేచి నిలబడతాం, అలాగే వరుడు వధువు అని, అలాగే పోలికలు చెప్తూ ఉంటాం. యేసయ్య రెండవ రాకడలో వరుడుగా రాబోతున్నాడు. సో సంఘమైన మేమంతా కూడా వధువుగా సిద్ధపడాలి. ఇది తెలియని వారికి హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ పోలిక ఇక్కడ చెప్పబడుతుంది పోలిక, అంతేగాని ఇలా అప్పగించుకోవడం కాదు. సో అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ఈ రోజున ఇక్కడ బాల సురేష్ కోసం ప్రసన్న ఎలాగైతే సిద్ధపడిందో, అలాగే ప్రసన్నను తన జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి బాల సురేష్ ఎలాగైతే సమ్మతి అయిన మనసుతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చాడో,